ఎలా అయితే మొత్తానికి మనం పెట్టుకున్న అన్న సందర్భం ఏ ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయి పందిరి దగ్గర మొత్తం అన్ని సర్దేసి తొందరగా ఇంటికి వచ్చి రెడీ అయిపోయి మన గణేష్ దగ్గరికి వెళ్ళి పూజ చేసి హారతి ఇచ్చేసి ఇంకా లేట్ చేయకుండా అన్న సందర్భం స్టార్ట్ చేస్తాం. ఈ దొంగన కొడుకులు మేము పొద్దు నుంచి పనులు చేస్తున్నాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు, కనీసం పందిరి దగ్గర కూడా రాలేదు. అలాంటి భోజనాలు ఎలా మొదలయ్యలేదు, ప్లేట్లు పట్టుకొని వచ్చేసారు. మా అన్ని మాత్రం కంటిన్యూస్ గా అలా అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరిని భోజనాలకు రమ్మని. అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారని, మేము అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే వచ్చారు. అలా మా కుర్రలంతా కలిసి సరదాగా వడ్డిస్తూ ఉన్నాం. వీడు జిలేబీల దగ్గర నించుంటానన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇలాంటిది ఏదో చేస్తారని. వాళ్ళ ప్లేట్లో వడ్డించారంటే వాడు కడుపులో కొట్టించుకుంటున్నాడా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేశారు. మార్నింగ్ నుంచి మా అమ్మ వాళ్ళు ఇది తీసుకురా అని పనులు చెప్తుంటే కొంచెం ఏదోలా అనిపించింది. కానీ ఇలా మా ఊరు వాళ్ళంతా దేవుడి దగ్గరకు వచ్చి భోజనాలు చేసి బాగున్నాయని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే వీడియో తీస్తున్నాను కొంచెం బాగుండంటే వాళ్ళు వడ్డించేవన్నీ పైకి లేపి ఒక్కొక్కడు ఒక్కొక్క కవాటు పట్టుకునేట్టు ఎలా నించున్నారో చూడండి. మా మాయేమో భోజనాలు అయిపోతేనే తొందరగా మీ ఇళ్లలో ఉన్న గిన్నెలు తెప్పలు తీసుకుని పొరగట్టు వచ్చి నేను అనౌన్స్ చేస్తున్నాడు. స్టేజ్ లో అయితే నాకు విగ్రహం పెడతాం లేదని డౌట్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు అన్న సందర్భం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇంతకీ మీకు ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.